హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు పులిహోర చేసి చూద్దాం. ఎక్కువగా చింతపండు ఉడికించుకుని రసం తీసుకుని పులిహోర చేసుకుంటూ ఉంటాం కదా, కానీ ఎక్కువగా టైం అనేది లేనప్పుడు ఇలా వేసవి కాలంలో స్పెషల్గా మామిడికాయ పులిహోర చూద్దామండి. చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది. ప్రసాదం పులిహోర ఆ కమ్మదనం అనేది రావాలి అంటే ప్రాసెస్ అంతా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. నేను ఎలా చేశానో మీ అందరికీ కూడా అర్థమవుతుంది. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి కదా, ఓపెన్ చేసి చూడండి. ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ బియ్యం తీసుకోండి, అలా వేసుకోండి. వీటిని 2-3 సార్లు బాగా వాటర్తో వాష్ చేసుకుని చూపిస్తానండి. వాష్ చేసిన తర్వాత ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఏ గ్లాసుతో మనం బియ్యం తీసుకున్నామో అదే గ్లాసుతో 1.5 గ్లాసుల వాటర్ తీసుకొని దానిలో వేసుకోండి. గ్లాసు బియ్యానికి 1.5 గ్లాసుల వాటర్ తీసుకుని పోసానండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ గల్లు ఉప్పు వేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని 1 అర టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుని ఈ 3 బాగా రైస్లో కలిసే వరకు కలుపుకోండి. దీనిని మూత పెట్టుకుని కుక్కర్లో పెట్టుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. ఉడికిన తర్వాత చూపిస్తానండి. ఈ లోపుగా మనం మామిడికాయ పులిహోర అని చెప్పాను కదా, ఒక మామిడికాయ తీసుకోండి. గ్లాసు బియ్యానికి ఒక మీడియం సైజ్ మామిడికాయ సరిపోతుంది. దానిపైన ఉన్న పీల్ మొత్తం తీసేసుకుని ఒక ప్లేట్ తీసుకోండి. ఇలా తురుముకోండి. మామిడికాయని ఇలా తురుము తీసి పెట్టుకోండి. చింతపండు నానబెట్టి ఉడికించుకునే శ్రమ లేకుండా అప్పటికప్పుడే ఇలా మామిడికాయతో చాలా టేస్టీగా పుల్లగా పులిహోర చేసుకోవచ్చండి. తురుమంతా రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకోండి. ఫ్లేమ్ మొత్తం తగ్గించేసుకుని పెట్టుకోండి. 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 3-4 ఎండుమిర్చి వేసుకుని స్లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అవుతున్నప్పుడు ధనియాల నుంచి కమ్మటి వాసన అనేది వస్తుంది, అంతవరకు ఫ్రై చేసుకుని ఇప్పుడు 1 అర టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు కూడా వేసుకుని వీటిని కూడా దోరగా ఫ్రై చేసుకోండి. కరెక్ట్గా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పులిహోరకి కమ్మదనం అనేది రావాలి అంటే 2 టీ స్పూన్లు తెల్ల నువ్వులు కూడా వేసుకోండి. టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే వీటిని వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత నువ్వులు అనేవి చిటపటమనటం స్టార్ట్ అవుతుందండి. అలా ఫ్రై అయిన తర్వాత వెంటనే కళాయి నుంచి తీసేసుకుని వేరొక ప్లేట్లో వేసుకుని చల్లారి పెట్టుకోండి. దినుసులన్నీ కూడా ఇలా చల్లారిన తర్వాత ప్రాసెస్ అనేది చూపిస్తాను. ఈ లోపుగా ప్లేట్ పక్కన పెట్టుకుని అదే స్టవ్ మీద అదే కళాయిలో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత 1 అరకప్పు పల్లీలు వేసుకోండి. చిన్నపిల్లలు అయితే పల్లీలను ఎక్కువగా ఇష్టపడతారు కదా, కొంచెం ఎక్కువగానే పల్లీలను వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని వాటిని కూడా దోరగా ఫ్రై చేసుకోండి. కొన్ని ఎండుమిర్చి కూడా వేసుకుని కడిగి పెట్టుకున్న కరివేపాకు రెబ్బలు కూడా కొన్ని వేసుకుని వీటిని కూడా దోరగా ఫ్రై చేసుకోండి. కొంచెంగా ఇంగువ వేసుకోండి. ఇంగువ కూడా ఇలా ఆయిల్లో వేసుకుని దినుసులతో పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా కరెక్ట్గా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న ధనియాలు, మెంతులు, మిరియాలు, ఆవాలు, అలాగే ఎండుమిర్చి, తెల్ల నువ్వులు ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇలా మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఎండుమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని ఇవన్నీ కూడా గ్రైండ్ చేసి పొడి చేసుకోండి. గ్రైండ్ అయిన తర్వాత చూపిస్తాను. ఇలా గ్రైండ్ అయిందండి. మనం రెడీ చేసి పెట్టుకున్న దినుసులన్నీ కూడా ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఈ మిక్సీ జార్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకున్న పోపు దినుసులన్నీ తీసుకుందాం. కళాయిని దగ్గర పెట్టుకోండి.
కుక్కర్లో 3 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత రైస్ గిన్నెని ఇలా బయట పెట్టుకుని ఈ రైస్ అంతా కూడా పొడి పొడిలాడుతున్నట్లుగా చేసుకుని అదంతా కూడా పోపులోకి వేసేసుకుందాం. మనం రైస్ ఉడికించినప్పుడు పసుపు, ఆయిల్ అలాగే సాల్ట్ వేసుకున్నాం కదా, రైస్ అనేది పొడి పొడిలాడుతూ చక్కగా ఉడుకుతుందండి. ఇదంతా కూడా రెడీ అయ్యి తాలింపులో వేసుకున్న తర్వాత తురుముకుని పెట్టుకున్న మామిడికాయని కూడా అలా వేసేసుకోండి. మామిడికాయ తురుమంతా కూడా రైస్లో వేసేసుకుని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి అంతా కూడా అలా వేసేసుకోండి. ఇవన్నీ కూడా రైస్కి బాగా పట్టించండి. గరిటెతో మొత్తం కూడా కలిసేంత వరకు కలుపుకుని గరిటె పక్కన పెట్టేసి చేత్తోనే మనం పులిహోరని కలుపుకున్నట్లయితే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా రైస్కి పడతాయి. పులిహోరకి టేస్ట్ అనేది చాలా చాలా బాగా వస్తుంది. పుల్లని మామిడికాయ తీసుకుని ఒకే ఒక్క కాయ తీసుకుని ఒక గ్లాస్ బియ్యానికి చక్కగా ఇలా కలుపుకున్నారంటే అప్పటికప్పుడే పులిహోర అనేది రెడీ అయిపోతుందండి. ఎక్కువ శ్రమ అనేది లేకుండా, అంతేకాకుండా డిఫరెంట్ టేస్ట్తో చాలా చాలా పుల్లగా కమ్మగా పులిహోర రెడీ అయిపోతుంది. చివరిగా ఆయిల్లో ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు అలాగే కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా ఫ్రై చేసుకుని అలా రైస్లో వేసుకోండి. సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కడుక్కుని రెడీ చేసి పెట్టుకోండి. ఇదంతా కూడా రైస్కి బాగా పట్టిన తర్వాత ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోండి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రైస్కి బాగా పట్టి పీల్చుకుంటుంది. ఇంకా రెడీ అయిపోయిందండి. అరగంట తర్వాత ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే. శ్రీరామునికి నైవేద్యంగా పెట్టిన తర్వాత ఇంట్లో అందరూ కూడా టేస్ట్ చేయండి. చాలా చాలా కమ్మని పులిహోర రెడీ అయిపోయింది. చివరిగా కొత్తిమీరతో సర్వ్ చేసుకోవటమే. కొంచెంగా నెయ్యి కూడా వేసుకుని నైవేద్యం పెట్టిన తర్వాత ఫ్యామిలీలో అందరూ టేస్ట్ చేయండి. చాలా కమ్మని మామిడికాయ పులిహోర రెడీ అయిపోయిందండి. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీ షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఓపెన్ చేసి చూడండి. రెసిపీస్ కానీ ప్రాసెస్ కానీ నచ్చితే మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.